సింహరాశి వారికి 17, 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. నిజానికి చెప్పాలంటే గనక మీకు 2 పెద్ద కోరికలు తీరుతాయి. నక్కతోక తొక్కినట్టే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే గనక మీ జీవితం మారబోతుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండబోతుంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది జరగబోతుంది. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, చీకొట్టారో, మిమ్మల్ని బాధ పెట్టారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే గనక మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. మీ కాళ్ళు పట్టుకుంటారండి. ఇలా మీకు జరగబోతుంది. కాకపోతే ఏంటంటే గనక ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కరే ఒకరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఆ ఒక్కరు ఎవరు, ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, అసలు మీరు ఏ పరిహారం చేసుకోవాలి అనేది మొత్తం ఇప్పుడు ఏంటంటే కనుక ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సింహరాశి వారి గుణగణాలు గనక మనం చూసుకుంటే వీళ్ళు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు, అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు, అందరిని ఏంటంటే కనుక చక్కగా ఏంటంటే కనుకండి వీళ్ళ అంటే చెప్పాలంటే బాగా వాళ్ళని రిసీవ్ చేసుకోవటం కానీ, మాట్లాడే విధానం కానీ, పద్ధతి కానీ చాలా చక్కగా ఉంటుందన్నమాట. వీళ్ళ పెంపకమే చాలా చక్కగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే గత కొద్ది కాలంగా అండి నిజం చెప్పాలంటే వీళ్ళకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఎలా ఇబ్బందులు వస్తున్నాయంటే అనుకున్న పని జరగట్లేదు, అనుకున్నట్టుగా వీళ్ళ లైఫ్ ఉండట్లేదు. ఏదైనా పని చేద్దామంటే అది పెండింగ్లో పడిపోవటం, అదేంటంటే కనుక ఆగిపోవటం, ఆ పని వల్ల చాలా సఫర్ అయిపోవటం, ఇలాంటివి జరుగుతున్నాయి కదా. అలాంటివి జరగకుండా ఉండాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మీ ఇష్టదైవం అంటే ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళని ఏంటంటే కనుక పూజించండి, వాళ్ళని ఏంటంటే చక్కగా ఆరాధించండి. ఆ విధంగా ఆ రకంగా కష్టాలు పోతాయి. లేదంటే కనుక మనం చివరిలో చెప్పే పరిహారం చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీ పైన ఉండే నరదిష్టి, చెడు దిష్టి, నెగిటివ్ ఎనర్జీ ఇదంతా కూడా పోతుందన్నమాట. ఇక ఈ 3 రోజులు కూడా అండి సింహరాశి వారికి కొన్ని రకాల కష్టాలు అనేవి దూరం అయిపోతాయండి. మీరు పడుతున్న ఈ చిక్కుముళ్ళు కావచ్చు, చికాకులు కావచ్చు, చిరాకులు కావచ్చు, కోపం, ఇదంతా కూడా ఏంటంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కదా. ఇదంతా కూడా మీరు అసలు జీవితంలో కొత్తగా చూస్తున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు, బాధపడుతున్నారు కదా. అదంతా కూడా పోవాలంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మీకు ఎప్పుడు మోసమే జరుగుతుందండి. అవసరం ఉన్నంతసేపు మిమ్మల్ని ఏంటంటే కనుక ఉపయోగించుకుంటారు. చక్కగా ఏంటంటే కనుక అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని అంటే పక్కకు పెట్టేస్తారు. అవసరం ఉంటే చాలా తీయగా మాట్లాడుతూ ఉంటారు, అవసరం లేకపోతే అసలు ఎంత చేదుగా మాట్లాడతారంటే ఆ మాటలు వినటానికి ఏంటంటే కనుక చాలా అసహ్యంగా ఉంటుందన్నమాట. నేను వీళ్ళ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వీళ్ళు నన్ను ఇలా అంటున్నారని మీరు లోపల బాధపడతారు, కానీ బయటికి మాత్రం అసలు చెప్పుకోరు. ఎందుకంటే అలా చెప్పుకోవటానికి ఇష్టపడరండి ఈ యొక్క సింహరాశి వారు. ఏదున్నా మనసులో దాచుకుంటారు, ఏదున్నా మనసులోనే పెట్టుకుంటారు, కానీ నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య వస్తుంది అని ఏంటంటే నలుగురితో పంచుకోవటానికి ఏంటంటే అస్సలు ఇష్టపడరండి. మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి, చాలా మంచి వ్యక్తులు అనమాట. ఇంకా అలానే కాకుండా వీళ్లకు అంటే తెలిసిన వాళ్ళకి ఎవరికైనా బాధ వచ్చినా ఏదైనా వీళ్ళ త్రూ హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా చేస్తారండి, ముందుంటారనమాట, ధైర్యం ఇస్తారనమాట. అదే వీళ్ళు కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే ఎవరూ రారండి, అసలు ఎవరు పలకరించరనమాట. కొంతమందికి ఎలా ఉంటుందంటే కనుక వీళ్లకు తగిన శాస్తి జరిగింది, వీళ్ళకి ఇలాగే జరగాలి, వీళ్ళకి బాగా అయింది అన్నట్టుగా ఏంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారండి. అయితే వీళ్ళు ఏంటంటే కనుక ఏది జరిగినా నా మంచికే, భగవంతుడు ఏది చేసినా నిన్ను దాన్ని అంటే యాక్సెప్ట్ చేస్తా అన్నట్టుగా వీళ్ళు భావించుకుంటారు. సింహం ఏంటంటే కనుక సింగిల్గానే ఉంటుంది. సింహము ఒక అడవిని పాలిస్తుంది. సింహాన్ని చూస్తే అందరూ బయట అంటే భయపడతారు, అందరూ కూడా ఏంటంటే కనుక చాలా వరకు కూడా వణికిపోతారు. అలా ఈ సింహరాశి వారి జీవితంలో వీళ్ళు అంతటి పాత్రను పోషిస్తారు. మంచి మర్యాద, మంచి రెస్పెక్ట్, అలానే కాకుండా చక్కగా అందరూ కూడా వీళ్ళతో కలిసిమెలిసి ఉంటారు. కానీ కొంతమంది కావాలని వీళ్ళ మీద నెగిటివిటీ అంటే స్ప్రెడ్ చేయటం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం. కొంతమంది స్త్రీలండి ఎక్కువగా వీళ్ళని ఏంటంటే చాలా వరకు కూడా తొక్కేయాలని చూస్తారండి. అంటే వీళ్ళకి ఏం శత్రుత్వం ఉండదు, కానీ వీళ్ళు ఏంటంటే కనుక లైఫ్లో ఎదగకూడదు. వాళ్ళు దూరం వాళ్ళు కూడా కాదు, సొంత బంధువర్గం నుంచి ఏంటంటే కనుక వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట ఈ యొక్క సింహరాశి వారిని. అయితే ఇప్పుడు మీకు అనుకున్న పనులు జరగటంతో పాటు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు అంటే కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందుతారు. పనుల పరంగా కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఏ పనులు అయితే పెండింగ్లో పడిపోయాయో, ఏ పనుల వల్ల అయితే మీరు సఫర్ అవుతున్నారు, ఏ పనుల వల్ల అయితే మీరు ఇబ్బంది పడిపోయి బాధపడుతున్నారో ఆ పనులు ఖచ్చితంగా జరుగుతాయండి. గుర్తు పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి. అంటే అందరికి ఒకటేలాగా ఉంటుందా అండి అంటే ఇప్పుడు మన రాశి అంటే నా రాశి నాది సింహరాశి అండి, మా పక్కన వాళ్ళది కూడా సింహరాశి. వాళ్ళకు ఒకలాగా ఉంటుంది, నాకు ఒకలాగా ఉంటుంది. అంటే వాళ్ళ గ్రహస్థితి వేరుగా ఉంటుంది, మీది వేరుగా ఉంటుంది. గ్రహాలందరికి అనుకూలంగా ఉండవు కదా. మనం ఏంటంటే పూర్వకర్మ శాపాలు, పాపాలు, రాహుకేతు ప్రభావాలు, మన జన్మ నక్షత్రాలను ఇలా బట్టి మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అందరూ ఒకేలాగా ఉండరు కదండి. రాశి ఒకటైనప్పటికీ కూడా మనలో ఏంటంటే కనుక ఒకరి కష్టం ఉంటుంది, ఒక సుఖం ఉంటుంది. ఆ విధంగా ఏంటంటే రాశి అనేది మనకు అంటే గ్రహాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. అందుకే ఏంటంటే కనుక ఒకటితో కంపేర్ చేసుకోకండి. అంటే వాళ్ళకి ఇలా ఉంది నేను లేనని బాధపడకండి. వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారో రేపు మీరు కూడా అదే అంటే స్టేజ్లోకి వెళ్తారు. అదే విధంగా ఏంటంటే కనుక సుఖ
సుఖపడే రోజులు వస్తాయన్నమాట. అలా ఏంటంటే గనక భావించుకోండి. కానీ వాళ్ళకి ఇలా ఉంది, నాకు అలా ఉంది అని ఒకరితో కంపేర్ చేసుకోకండి. ఇక తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే మనం చెప్పాం కదా, అనుకున్న పనులు ఏ పనైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి పనులు రాక మీరు చాలా వరకు కూడా నష్టపోయి చాలా వరకు కూడా డబ్బు నష్టం జరిగి పనుల వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు కదా. కానీ ఇప్పుడు అలా కాదండి. పనులు ఏంటంటే గనక చేతి నిండా ఉంటాయి కానీ చేసే అంత సమయం ఉండదు. ఇదన్నమాట ఇక్కడ మీకు ట్విస్ట్. ఏంటంటే గనక పని ఉంటుంది, పని బాగానే అంటే చేయాలనుకుంటారు, చాలా వరకు కూడా అమ్మయ్య అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాకపోతే ఏంటంటే గనక ఆ పనులు చేసేంత సమయం లేక ఆ పనులను వదిలేయాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే గనక డబ్బు లేక నరకం చూస్తున్నారు. ధనం వచ్చినట్టే వస్తుంది కానీ నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. అసలు ఎటుపోతుంది, ఎంత డబ్బుని నేను ఖర్చు చేస్తున్నానో కూడా నాకు గుర్తుండటం లేదు, ఎందుకు ఇలా అవుతుంది అన్నట్టుగా బాధపడుతున్నారు కదా. అలా కాకుండా మీకు ఏంటంటే గనకనండి డబ్బు మీ కంటికి కనిపిస్తుంది. అంటే డబ్బు చేతి నిండా ఉంటుంది, డబ్బు మీ కంటికి కనిపిస్తుంది. ఎంత అయితే ఖర్చు చేయాలనుకుంటున్నారో అంతే ఖర్చు చేస్తారు. వృధా ఖర్చులు తగ్గుతాయి. వృధా ఖర్చులు ఏంటంటే కనుక చాలా వరకు కూడా అండి తగ్గిపోతాయని చెప్పొచ్చు. ఖర్చులు చాలా అంటే మీరు చూసి ఆచితూచి ఏంటంటే కనుక ఖర్చు చేస్తారు. కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక ఒక లిమిట్గా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఖర్చులు అయితే ఖచ్చితంగా తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే ఫ్యామిలీ పరంగా మంచి సపోర్ట్ ఉంటుందండి. ఎప్పుడు కూడా మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ చేస్తుందండి. బయటి వాళ్ళు చేయకపోయినా ఈ సింహరాశి వారి యొక్క ఫ్యామిలీ ఏంటంటే కనుక వీళ్ళు ఏది చేయాలనుకుంటే అది చేయమంటారు. ఏ పని మొదలు పెట్టాలంటే ఆ పనిని మొదలు పెట్టమని వీళ్ళకి ఏంటంటే కనుక వెనక నుంచి అంటే సపోర్ట్ ఉంటుందన్నమాట. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఆ ఫ్యామిలీ సపోర్ట్లోనే కొంతమంది శత్రువులు ఉంటారనమాట. ముఖ్యంగా ఆడవారు. మనం ముందే చెప్పాం కదా, ఆడవారు వీళ్ళని చాలా టార్గెట్ చేస్తారని. అయితే సింహరాశి అంటే చెప్పాలంటే కనుక వీళ్ళు కావాలని ఆడవాళ్ళండి. ఒకటి ఎస్ లెటర్, ఇంకొకటి పీ లెటర్. ఈ ఇద్దరు అంటే కీలక పాత్ర వీరి జీవితంలో పోషిస్తారండి. వీళ్ళని టార్చర్ చేయటం, ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, వీళ్ళని ఏంటంటే కనుక టెన్షన్లో పడేయటం, టెన్షన్ ఎక్కువగా ఏంటంటే కనుక తెప్పించటం, లేనిపోని మాటలు అంటే వీళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళకు కోపం వచ్చేలాగా చేయటం చేస్తూ ఉంటారనమాట. అందుకే ఇద్దరు స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళు మీ బంధువర్గం నుంచి ఉన్నారు, కొంచెం చూసుకోండి. మీ సొంత వాళ్ళే, దూరపాళ్ళు కూడా కాదనమాట. వీళ్ళతో మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. లేకపోతే మాత్రం చాలా నష్టాలు కలుగుతాయి. మీ జీవితంలో ఏంటంటే కనుక ఎదగలేకపోతారు, మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వలేకపోతారు. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు చాలా వరకు కూడా మీ యొక్క అంటే మీరు చాలా తెలివి కల్లవారు, టాలెంట్ అంటారు కదా, అది కోల్పోయే అవకాశం కూడా ఉంటుందండి. ఇది కూడా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి. కొన్ని ఏంటంటే కనుక వీళ్ళు నమ్మరండి. కానీ కొంతమంది నమ్మించే విధంగా చెప్పి వీళ్ళని బాధ పెట్టి మోసం చేస్తూ ఉంటారనమాట. అప్పుడు చాలా బాధపడిపోతారండి. ఒంటరిగా ఉండి బాధపడతారు, ఒంటరిగా ఉండి ఏడుస్తారు, ఒంటరిగా ఉండి ఆలోచిస్తారు. కానీ నలుగురిలో మాత్రం ఆ ఒంటరితనాన్ని వీళ్ళ ముందుకు తెచ్చుకోరండి. నాకు అందరూ ఉన్నారనుకుంటారు కానీ నాకు ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని, నాకు లైఫ్ ఇలా ఉంది అన్నట్టుగా బాధపడతారనమాట. ఎంతమంది ఉన్నా కానీ ఒంటరి వాడిని అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక కొంతకాలంగా ఉండే సమస్యలు అయితే పోతాయండి. చిన్న సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఇక్కడ వృత్తిపరంగా, వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్నట్టుగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు. మీరు కోల్పోయినవి పొందే అవకాశం అయితే ఉంటుంది. పనులు సక్రమంగా జరుగుతాయి కానీ పని చేయడానికి సమయం సరిపోదు. అలానే పెండింగ్లో ఉన్న పనులు కూడా జరుగుతాయి. అలానే ఒక రకంగా చెప్పాలంటే కనుక అప్పులు తీరుతాయండి. చిన్న అప్పులు ఉన్నాయి కదా, అవి తీర్చుకోగలుగుతారు. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఒక చీటీ రూపంలో డబ్బు రావటం, ఒక ఫైనాన్స్ రూపంలో డబ్బు రావటం, లేదంటే కనుక మీరు ఎవరినైనా సరే డబ్బు అడుగుతారు కదా, వాళ్ళు కూడా డబ్బు ఇవ్వటం అనేది ఈ 3 రోజుల్లో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇక దూర ప్రయాణాలు కూడా పడతాయండి. చిన్న అంటే పార్టీస్లో, ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ప్రయాణాలు కూడా పడతాయి. బంధువర్గం నుంచి కూడా ప్రయాణాలు పడే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త వహించండి. ఎక్కడ ఎంత మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది వీళ్ళకు బాగా తెలిసి ఉంటుంది సింహరాశి వారికి. అందుకే వీళ్ళకు చాలామంది కూడా ఫ్రెండ్స్ సర్కిల్స్ అంటే ఎక్కువగానే ఉంటుంది, బంధువర్గం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉంటారు. కానీ కొంతమంది వీళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడతారనమాట. అంటే కుళ్ళు అనమాట. ఎందుకంటే మీరు అందరితో బాగుంటారు, అందరితో ఫ్రెండ్లీ ఉంటారు కాబట్టి కుళ్ళు, వాళ్ళకు జలస్ అనమాట. అందుకే వాళ్ళని ఇగ్నోర్ చేసేయండి. అవన్నీ కూడా మీరు పట్టించుకోకండి. వాటి వల్ల ఏంటంటే కనుక నష్టం జరుగుతుంది, వాటి వల్ల సమస్యలు ఏర్పడతాయి. అందుకే అవి మీరేంటంటే కనుక అవాయిడ్ చేసేయండి. ఇక తర్వాత ఇంకొకటి చూసుకుంటే ఓవరాల్గా అండి మీకు అంతా కూడా బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ మనం చెప్పాం కదా 2 పెద్ద కోరికలు తీరుతాయని. ఒకటి వివాహం జరుగుతుందండి. ఖచ్చితంగా ఏంటంటే వివాహ ఘడియలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సింహరాశి వారికి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కనుక సంతానం కలుగుతుందన్నమాట. ఎంత కాలం నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక శుభవార్త వినే అవకాశం అయితే
ఇక్కడ కనిపిస్తుంది. వివాహము అలానే కాకుండా సంతానం ఈ రెండు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవి ఒక పెద్ద శుభవార్తలు మీ లైఫ్లో మీకు అంటే పెద్దవి అని చెప్పొచ్చండి. ఇంకా తర్వాత వచ్చేసి ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కానీ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళటం వల్లనో మీరు అంటే సొంతంగా వెళ్ళి ఉద్యోగాన్ని అయితే తెచ్చుకోలేరు. కానీ ఒకరి త్రూ అంటే అది మీకు తెలిసిన వాళ్ళ వల్లనే ఏంటంటే కనుక ఉద్యోగం రావటం ఇలాంటివి అయితే జరుగుతాయని చెప్పొచ్చు. ఇలా ఉద్యోగ సమస్యలు కూడా పోతాయండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మీకు ఓవరాల్గా అంతా బాగానే ఉంటుందండి. ఇంట్లో అందరూ కూడా బాగానే ఉంటారు, కలిసిమెలిసి ఉంటారు, గొడవలు తగ్గుతాయి. ఈ చిన్న చిన్న చిరాకులు ఏంటంటే కనుక ఉంటాయండి. నిజం చెప్పాలంటే మీకు విపరీతమైన కోపం వస్తుందండి. మీరేంటంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కొంచెం కోప్పడతారండి. నిజం చెప్పాలంటే అంటే ఉన్నది ఉన్నట్టుగా మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ అలానే కాకుండా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక రిచ్నెస్ అనేది కనిపిస్తుంది మీలో. మీరు స్ట్రేట్ ఫార్వర్డ్ ఏదున్నా సరే కానీ సూటిగా మాట్లాడతారు. కొంతమంది ఏంటంటే ఆ మాటలు నచ్చటం లేదండి. అందుకే ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి. మరీ ఏంటంటే కనుక వాళ్ళ మొహం మీదే చెప్పేయటం మంచిది కాదు. అంటే చెప్పాలనుకుంటే చెప్పేయండి, కానీ వాళ్ళని బాధ పెట్టే విధంగా చేయకండి. దానివల్ల మీరు బ్యాడ్ అయిపోతున్నారు, దానివల్ల మీరు ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత వచ్చేసి ఓవరాల్గా అంతా బాగానే ఉంటుందండి. మీరేంటంటే కనుక ప్రతి దానికి సీరియస్ అవ్వకండి, కోప్పడకండి. ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఇంట్లో భార్యతో మాట్లాడేటప్పుడు కూడా. ఎందుకంటే 3 రోజులు కూడా కొంచెం గ్రహాలు అంటే మార్పుల చేర్పుల వల్ల గ్రహస్థితి వల్ల ఏంటంటే కనుక చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. భార్యాభర్తల మధ్య కావచ్చు, ఆడవాళ్లతో కావచ్చు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది చూసుకోండి. మిగతా అదంతా కూడా బాగుంటుందన్నమాట. ఇలా మనం చెప్పాలంటే కనుక బాగానే ఉంటుంది. మనం చెప్పాం కదా ముందే, ఒక స్త్రీ అండి కావాలని ఒక ఆవిడ మిమ్మల్ని టార్గెట్ చేస్తుందండి. ఆవిడ ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఒక లక్ష్యం అండి. మిమ్మల్ని తొక్కేయాలి, మిమ్మల్ని పడేయాలి, నలుగురిలో నవ్వుల పాలు చేయాలి. ఈ స్త్రీ ఏంటంటే కనుక ఎంతకైనా తెగిస్తుందండి. ఒక పెద్ద కిలాడి స్త్రీ అని చెప్పొచ్చు. అంటే మంచిది కాదని మనం చెప్పట్లేదు, మంచిదని చెప్పట్లేదు, కానీ మిమ్మల్ని అంటే పర్టికర్లీ మిమ్మల్ని ఏంటంటే కనుక టార్గెట్ చేస్తుందండి. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, కావాలంటే చూడండి. మీకు తెలిసిన ఆవిడే, మీ సొంత ఆవిడ అండి. ఏంటంటే ఒక రకంగా 6 లెటర్ అండి. ఈ 6 లెటర్ అనే స్త్రీతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. లేకపోతే మాత్రం చాలా నష్టపోతారు. మంచి పేరు చెడు పేరుగా మారుతుంది. మీకు ఎంత మంచి మర్యాదలు ఉంటాయో అవన్నీ కూడా మీరు కోల్పోతారనమాట. ఈ స్త్రీతో జాగ్రత్తగా ఉండండి. శత్రుత్వం అని ఏమీ లేదు, కానీ ఈవిడేంటంటే కనుక వాళ్ళకంటే మీరు బాగుండకూడదు, వాళ్ళకంటే మీరు ఎదగకూడదు, వాళ్ళకంటే లైఫ్లో మీరు ముందుకు వెళ్ళకూడదు. అంతే ఆవిడ కాన్సెప్ట్. ఇంకా అంతకు మించి ఇంకేమీ లేదనమాట. అంతకు మించి ఇంకెక్కువగా ఏమీ ఆమె చెయ్యలేదు. ఆమె చేసేంత అంతా కూడా ఇది లేదు. కాబట్టి అదొకటి చూసుకోండి. మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఇంకా మనం ముందే చెప్పాం కదా, స్త్రీల వల్ల కొంచెం నష్టం అయితే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. కొంచెమని కాదు, బాగానే నష్టపోతారు. ఇక అలానే కాకుండా ఎవరైనా సరే డబ్బు అడిగితే లేదని చెప్పండి. మీ చేతిలో ఉంటే ఎవరికి డబ్బు ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరుగుతుంది. అంటే మీరు ఇచ్చేటప్పుడు బాగానే ఇస్తారు, కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చేటప్పుడే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడతారు. అంటే నా వాళ్ళే కదా, ఇవ్వకపోయినా నడుస్తుందిలే, వాళ్ళు అడగరు కదా అని ఏంటంటే కనుక డబ్బు ఎగ్గొడతారండి. ఇప్పటికీ చాలా వరకు కూడా డబ్బు పరంగా మీరు నష్టపోయారండి, ఇబ్బంది పడ్డారండి. గుడ్డిగా ఏంటంటే కనుక ఫ్రెండ్స్ పైన నమ్మకాన్ని పెట్టుకోకండి. వాళ్ళు ఏంటంటే మనం ఫంక్షన్స్కి వెళ్దాం, పార్టీస్కి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దామని వృధా ఖర్చులు చేస్తూ ఉంటారు. అది కూడా చూసుకోండి. ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి అక్కడే అంత ఖర్చు పెట్టండి. అలానే కాకుండా ఏంటంటే కనుక రిచ్నెస్ అనేది కనిపిస్తుందని చెప్పాం కదా, కొంచెం రిచ్లో వెళ్ళి మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది కూడా చూసుకోండి. ఏదైనా పని చేస్తే ఏంటంటే కనుక ఇంట్రెస్ట్ పెట్టి చేయండి. మీరు ఏదో చేసామంటే చేసాములే అన్నట్టుగా చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే కనుక మీకు నష్టం జరుగుతుంది కదా. అందుకే పని ఏంటంటే కనుక కొంచెం ఇంట్రెస్ట్గా చేయండి. దానివల్ల మీకు మంచి అంటే లాభం కూడా కలుగుతుంది. పనుల పరంగా ఇబ్బంది లేదండి నిజంగా. ఇంకా షూరిటీ సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి, నల్లటి వస్త్రాలు ధరించి వెళ్ళకండి. అలానే కాకుండా ఇష్టదేవాన్ని తలుచుకుంటూ వెళ్ళండి, లేదంటే గణపతిని తలుచుకుంటూ వెళ్ళండి. బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో నుంచి ఓం గం గణపతే నమః అనుకుంటూ వెళ్ళండి. వెళ్ళిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. అలానే మీరేంటంటే మనం ఇక్కడ చూసుకుంటే ఒక రకంగా సోమవారం పడుతుంది కదా మనకు 17వ తేదీ. అయితే ఆ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో ఏంటంటే శివయ్యని పూజించండి. ఆ విధంగా ఏంటంటే కనుక ధన సమస్యలన్నీ కూడా తీరుతాయి, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదు. శివపార్వతుల అనుగ్రహం కలిగి మీరు కోరుకుంది జరుగుతుంది. కుబేరులాగా మారుతారు. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు అన్నాం కదా, చికాకులు ఇలాంటివి దూరం అవుతాయి. అలానే కాకుండా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 11 సార్లు పఠించండి. వీలుంటే ఏంటంటే కనుక ఆవుకు ఆహారం తినిపించండి. ఏదైనా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్న సమస్య
సమస్యలున్నా పోతాయి. ఆవుకు ఆహారం ఏంటంటే కనుక సింహరాశి వారు టమాటాలను తినిపిస్తే మంచిది. అంటే మీ గ్రహాలకు తగ్గట్టుగా టమాటాలను పెట్టడం వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా మీకైతే ఇలా ఉండబోతుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మరి పెద్ద పెద్దవైతే రావట్లేదు సమస్యలు. ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మీకు తెలియని ఒక ఆందోళన, భయము, బుగులు ఇవన్నీ కూడా మీలో ఉంటాయండి. వాటిని ఏంటంటే కనుక తీసేయండి, తొలగించండి. వాటిని ఏంటంటే కనుక ఇగ్నోర్ చేయండి. ఎక్కువగా ఆలోచించకండి. ఆలోచించటం వల్ల మీరే నష్టపోతారు. అనారోగ్య సమస్యలు వస్తాయి ఖచ్చితంగా. అందుకే ఏంటంటే ఎక్కువగా ఆలోచించకండి. ఆలోచన మీకే ఏంటంటే కనుక చెడు చేస్తుంది. అలానే కాకుండా కంటి నిండా నిద్రపోవటం, సమయానికి ఆహారం తీసుకోవడం చేస్తే మంచిది. లేకపోతే ఎక్కువగా ఏంటంటే కనుక స్టమక్ సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటాయి. తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఏంటంటే మీరు అంటే ఇలా వాహనం నడిపేటప్పుడు, అంటే బైక్ నడిపేటప్పుడు ముఖ్యంగా కొంచెం చూసుకోండి, జాగ్రత్త వహించండి. గాయపడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల ఏంటంటే కనుక నరదిష్టి, మీ మీద ఏదైనా నెగిటివ్గా ఉంటే అది తొలగిపోతుంది. ఏమీ లేదండి, ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. మన ఇంట్లో మనం హారతిస్తాం కదా, ఆ 4 కర్పూర బిళ్ళలు తీసుకుని 7 సార్లు తల చుట్టూ తిప్పి వాటిని ఇంటి బయట పెట్టి కాల్చేయండి. వాటి వల్ల ఏంటంటే కనుక ఈ యొక్క నెగిటివిటీ ఉంటుంది కదా, మీ మీద ఉండే ఏడుపు కానీ, చెడు కానీ, దిష్టి కానీ, దోషం కానీ, వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు. వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావడానికి చక్కగా పనిచేసే పరిహారం ఇది. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి చేసుకోండి. ఇది చేసిన తర్వాత మీరే అంటారు, నిజంగా అండి మాకు బాగా ఉపయోగపడిందండి, మంచి ఫలితం వచ్చిందండి, బాగా చెప్పారండి అంటారు. అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఏదైనా దిష్టి దోషాలున్నా సరేనండి, తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది. దిష్టి దోషాల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. కర్పూరానికి అంతటి శక్తి ఉంటుంది. సింహరాశి వారికి పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం కాబట్టి కర్పూర బిళ్ళలు తీసుకొని తిప్పి కాల్చేయటం అంతే. ఇంకా కాలు చేతులు శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది. అక్కడికక్కడే దిష్టి పగిలిపోతుంది, అక్కడికక్కడే మీ మీద ఉండే చెడు పోతుంది. అందుకే ఇంటి బయట పెట్టి కాల్చండి, ఇంట్లో మాత్రం కాల్చకండి. ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది. సింహరాశి వారికి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి. ఇంకా తిరుగుండదనమాట అండి మీకు ఇంకా.